సిబిఐ దర్యాప్తులో వెలుగు చూసిన మెడికల్ కుంభకోణంలో రవిశంకర్ మహారాజ్ అనే స్వామీజీ పేరు బయటకు వచ్చింది. సుదీర్ఘకాలంగా ఆయన రాజకీయ నాయకులతో సంబంధాలు నెరిపి పలువురు అధికారులు మధ్యవర్తిస్తారు తో కలిసి కోట్లాది రూపాయలు గడించినట్టు సిబిఐ గుర్తించారు. కోట్లాది రూపాయల మెడికల్ కుంభకోణంపై విచారణ జరిపిన సిబిఐ అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలను వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులే కాకుండా ఇందులో మధ్యవర్తులు కూడా ఉన్నట్లు గుర్తించింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన ప్రతినిధులతో ఈ మధ్యవర్తులు సంప్రదింపులు జరిపినట్లు గుర్తించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో రవిశంకర్ మహారాజ్ అనే స్వామీజీ ప్రధాన పాత్ర పోషించినట్లు సిబిఐ గుర్తించింది. రవిశంకర్ మహారాజ్ ను రావత్పుర సర్కార్ అని కూడా అంటారు. ఈయన రావత్పుర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సంస్థకు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. స్వామీజీగా ఉంటూ పేరు తెచ్చుకున్న రవిశంకర్ మహారాజ్ మెడికల్ స్కామ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీలకు వెళ్లే సమాచారం ఇతనికి అందుతుందని, ఇతను చాలా మందికి చేరవేస్తాడని తెలిసింది. ఈ స్కామ్ లో రావత్పూర్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ప్రతినిధి అతుల్ కుమార్ తివారీ కూడా ఉన్నట్లు తేలింది. అదే సంస్థకు చెందిన రిజిస్టర్ కూడా ఇందులో కీలక పాత్రధారిగా ఉన్నారు. మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల సమాచారాన్ని చేరవేసినందుకు ఇతను 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు తీసుకునేవాడని తెలిసింది. అంతేకాదు స్వామీజీగా పేరొందిన రవిశంకర్ మహారాజ్ యూజీసీ మాజీ చైర్మన్ తో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు కూడా తేలింది. సిబిఐ దాదాపుగా 34 మందిని ఇందులో నిందితులుగా పేర్కొనగా చాలా మంది డాక్టర్లు, ఉన్నతాధికారులే ఉన్నారు.